ఫ్రెండ్స్ ఇప్పుడైందిన మొత్త గీతాంజలి మరణంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గీతాంజలి బలవన్ మరణంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. వివరాలు చూసుకున్నట్లయితే కనుక తెనాలిలో జరిగిన వైసీపీ సిద్ధం సభలో ఇంటి పట్టాను అందుకున్న గీతాంజలి అనే మహిళ బల్వన్ మరణానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సొంతింటి కల నెరవేరిందనే ఆనందంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె అనూహ్యంగా రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడింది. దీంతో ఆమె భర్త ప్రతిపక్ష టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తన భార్య గీతాంజలిపై చెప్పుకోలేని విధంగా ట్రోలింగ్ చేయించారని ఆరోపించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకే తన భార్య రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. గీతాంజలి బలవన్ మరణానికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని అన్నారు. మహిళల ప్రతిష్ట మర్యాదకు భంగం కలిగిస్తే చట్టం ఏ ఒక్కరిని వదిలిపెట్టబోదని పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. సో మొన్నటి రోజు జరిగిన సిద్ధం సభలో అయితే కనుక గీతాంజలి గారికి ఇంటి పట్టా వచ్చేటప్పటికి ఆవిడ చాలా ఆనందంగా అయితే చెప్పారు. ఇంటి పట్టా వచ్చేసింది, నాకు చాలా ఆనందంగా ఉందని. అదే విషయాన్ని చాలామంది అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల ఆవిడ బలవన్ మరణానికి పాల్పడిందని అయితే అంటూ ఉన్నారు. వైసీపీ అంటున్న వ్యాఖ్యలకు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ అయితే ఇస్తుంది. ప్రస్తుతం ఇది అయితే కనుక రాజకీయంగా తీవ్ర చర్చకైతే దారితీస్తోంది.